కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. క్షేత్రస్థాయిలో రేవంత్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు మంత్రులకు సవాల్గా మారాయి. గతంలోని ఎన్నికల హామీలు, రుణమాఫీ, పెట్టుబడి సాయం పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఇప్పుడు అందరికీ రైతు బంధు ఇస్తే నమ్ముతారా అని మదనపడుతున్నారు. భరోసా స్టంట్కు ప్రజలు, రైతులు సెట్ అవుతారా? కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేదెట్లా అని ఎమ్మెల్యేలు సైతం గాబరా పడుతున్నారన్న చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది కాంగ్రెస్ సర్కార్. ప్రజా వ్యతిరేకతను తప్పించుకునే క్రమంలో గతంలో లేని విధంగా అందరికీ రైతు బంధు నిధులు వేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలను నిర్వహించి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. అయితే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పెట్టుబడి సాయం నిధులను రైతులందరికీ విడుదల చేసింది. ప్రజలందరికీ ఈ విషయం తెలిసిందే కనుక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందరికీ రైతు బంధు ఇచ్చారన్న ప్రచారం క్షేత్రస్థాయిలో జరుగుతోంది. అటు ప్రభుత్వానికి నిజంగా అన్నదాతల పట్ల చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ లో ఉన్న పెట్టుబడి సాయం నిధుల్ని కూడా విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని ప్రజలు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం లేదని రేవంత్ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. పైగా ఇంతకు ముందు వచ్చిన రుణమాఫీ, రైతు భరోసా నిధులు అర్హులైన రైతులందరికీ అందలేదు. వీటికి తోడు సర్కార్ ధాన్యం కొనుగోళ్లను సక్రమంగా చేయలేదని అన్నదాతలు బగ్గుమంటున్నారు. అంతేకాకుండా కరెంటు కోతలు, ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించకపోవడంపై గుర్రుగా ఉన్నారు. అయితే వీటన్నిటినీ విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఈసారికి అందరికీ రైతు బంధును అందించింది. కానీ రైతులు ప్రభుత్వం పట్ల పాజిటివ్ గా ఉంటారా లేదా అన్న టెన్షన్ హస్తం నేతలకు పట్టుకుందన్న చర్చ జరుగుతోంది. ప్రజా సంక్షేమం కోసం గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను కాంగ్రెస్ సర్కార్ ఇవ్వకపోవడంపై జనం బగ్గుమంటున్నారు. కనీసం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలోనూ నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు వారిని నిలదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజలు పీకల్లోతు కోపంతో ఉన్నారని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కత్తి మీద సాములా తయారైందని అంటున్నారు. ఇదిలా ఉంటే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను గెలిపించుకోవడం ఇన్ఛార్జ్ మినిస్టర్లకు పెను సవాలుగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఒకవైపు సొంత పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం, మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో లోకల్ బాడీ ఎన్నికల్లో గట్టెక్కేదెలా అన్న టెన్షన్ మంత్రులను వెంటాడుతోందట. మంత్రుల పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో టార్గెట్ సాధించని మంత్రులపై వేటు వేసే ఛాన్స్ ఉందట. జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు లేని మినిస్టర్లు మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. దీనికి తోడు ఇన్ఛార్జ్ మంత్రుల వల్లే నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్ లో పడిందని, వారిని క్యాడర్ లో బద్నాం చేసే ప్రయత్నం చేశారట సీఎం. ఈ పరిణామాలతో ఇన్ఛార్జ్ మినిస్టర్లు సీఎం రేవంత్ పై రగిలిపోతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జ్ మంత్రుల వద్ద కావలసిన నిధులు ఉన్నాయని, స్థానిక ఎన్నికల్లో వాటిని ఉపయోగించుకోవాలని చెప్పడం పైన మండిపడుతున్నారట. జిల్లాల్లో పరిస్థితులను చక్కబెట్టేందుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎన్నికల్లో పార్టీని గెలిపించవచ్చని, కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, క్యాడర్లో అసంతృప్తిని సెట్ చేయకుండా గెలుపు బాధ్యత మీదే అంటే తామేమి చేయగలమని కామెంట్ చేస్తున్నారు మంత్రులు. మరి స్థానిక సంస్థల ఎన్నికల కష్టాల నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎలా గట్టెక్కుతారో చూడాలి.